చూడండి, ఈరోజు మనం జంతికలు చేసుకుందాము. దానికి కావాల్సిన ప్రాసెస్ అంతా చెప్తాను. జంతికలు ఎలాగో కలుపుకొని వేసేసుకుంటారు కదా, దాని ప్రాసెస్ ఇది కొత్తదనమాట. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ ఎక్కువ కేజీ-పావు రైస్ వేసుకున్నాను. దానికి మామూలు శనగపప్పు, శనగపిండి అవి కాకుండా నేను ఏం వేస్తున్నానో చూడండి. ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒక 200 ml మినుములు వేపేసి వేస్తున్నాను. అలాగే మినుములు వేసాను కదండి, అలాగే పెసరపప్పు వేయించి వేస్తున్నాను. ఈ పెసరపప్పు చూడండి, ఈ 2 ఇంగ్రీడియంట్స్తోని మనం పిండి మిల్లు పట్టించేసుకుని దాంట్లో మనం ఏం వేసి కలుపుకోవాలంటే మొత్తం అన్నీ చక్కగా మామూలుగా కారం వేస్తాము, వామ్ వేస్తాను, ఇవన్నీ వేసి కలిపింది కాకుండా ఇంకొకటి ఏంటంటే ఇందులో నేను వెన్నపూస వేసి కలుపుతాను. ఆ వెన్నపూస వేయడం వల్ల మంచి గుల్ల టేస్ట్ అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. కారానికి బదులు మనం కావాలంటే ఏంటంటే పచ్చిమిరపకాయలు, అల్లం మిక్సీ కొట్టేసి వేసుకోవచ్చు, లేకపోతే కారం వేసుకోవచ్చు. కాకపోతే అది కలర్ఫుల్గా ఉండదు, పచ్చిమిరపకాయని అల్లం వేసింది. ఇదైతే చక్కగా కారం అయితే పచ్చికారం వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. ఇంతేనండి. ఈ విధంగా మీరు జంతికలకి మరపట్టించుకున్నారనుకోండి, జంతికలు చాలా స్మూత్గా చక్కగా వస్తాయి. అవన్నీ కలిపే విధానము అన్నీ చేస్తాను. ఇవన్నీ కలిపి ఫుల్ వీడియో పెడతాను తర్వాత. ఓకేనండి, ఈ విధంగా చేసుకోండి. జంతికలు చాలా టేస్ట్గా వస్తుంది. ఇంకా మళ్ళీ కావాలంటారు. అలా చేసుకోండి. ఓకే అండి, బాయ్.